సాఫ్ట్వేర్లో కొన్నాళ్ళుగా మనం ఏఐ, ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ మాటలు బాగా వింటున్నాము. అవే కోడ్ రాసేస్తాయి ఇవన్నీ అని. సో రీసెంట్గా కూడా లాస్ట్ ఇయర్ నుంచి మనకి చాలామంది సీఈఓస్, మైక్రోసాఫ్ట్ సీఈఓ, ఎన్విడియా సీఈఓ, శామ్ ఆల్ట్మన్, ఓపెన్ ఏఐ సీఈఓ వీళ్ళు చెప్తూనే ఉన్నారు మనకి ఏఐ ఏజెంట్స్ అనేవి కోవర్కర్స్గా ఉంటారని చెప్పి. అట్ ద సేమ్ టైమ్ ఐటీ కంపెనీస్ అనేవి హెచ్ఆర్ ఆఫ్ ఏఐ ఏజెంట్స్ లాగా ఉంటారని చెప్పి ఇవన్నీ వింటున్నాము. రీసెంట్గా మార్క్ జుకర్బర్గ్, సీఈఓ ఆఫ్ మెటా, ఫేస్బుక్, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఆల్రెడీ మెటాలో చాలా వరకు ఏఐ ఏజెంట్స్ కోడ్ రాస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్ కల్లా వితిన్ 12 to 18 months మోస్ట్ ఆఫ్ ద కోడ్ ఇన్ మెటా విల్ బి రిటర్న్ బై ఏఐ ఏజెంట్స్ అని చెప్పారు. అండ్ ఆటో కంప్లీషన్ లాగా కాదు, ఎండ్ టు ఎండ్ కోడ్ రాసేస్తాయి అని చెప్పారనమాట. సో ఎండ్ టు ఎండ్ కోడ్ అంటే ఏంటి? ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తే మొత్తము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి ద ఫైనల్ టెస్ట్ కేసెస్ దాకా ఏఐ రాసేస్తుంది అని చెప్పారు. ప్రస్తుతానికి ఆటో కంప్లీషన్ మోడ్లో ఉంది. లైక్ మనకి ఐడి లాంటి పైచామ్ కానీ ఇంటెలిజెంట్ కానీ తీసుకుంటే మనకి ప్లగిన్స్ ఉంటాయి, కోడియం, విండ్సర్ఫ్, కోపైలట్ ఇట్లాంటివి. అవి వేసుకొని మన కోడ్ ఇచ్చినా, మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చినా కానీ దానికి తగ్గట్టు కోడ్ డెవలప్ చేసి దాన్ని మనం మన కోడ్తో సింక్ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేసుకుంటాం లేకపోతే సింక్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. అలా కాకుండా ఎండ్ టు ఎండ్ చేసేస్తాయి అని. సో ఇలా కనుక వస్తే మెజారిటీగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కే దెబ్బ పడుతుంది. ప్రొడక్ట్ మేనేజర్స్కి దే విల్ బీ వెరీ మచ్ హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ విజన్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంటుంది దాంట్లో.